హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్స్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను మీకు కిడ్స్ లంచ్ బాక్స్ కోసం మంచి రెసిపీని చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దీనికోసం అయితే ముందుగా నేను 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ని తీసుకున్నాను. ఈ స్వీట్ కార్న్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఉంచుకొని ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇందులోని కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనే ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి తీసుకున్న స్వీట్ కార్న్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇది పిల్లల లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అసలు స్వీట్ కార్న్ అంటే ఇష్టం ఉండని పిల్లలు ఉంటారా చెప్పండి? ఇలా స్వీట్ కార్న్ తోటి రైస్ చేసి పెట్టడం వలన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేసుకొని తీసుకొస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ అన్నము ఈ స్వీట్ కార్న్ మొత్తం కలిసేటట్టుగా మొత్తం నీట్గా మంచిగా నిదానంగా కలుపుకోవాలి. ఇవన్నీ నీట్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. నేను చెప్తున్న ఈ ప్రాసెస్లో చేసుకోవడం వలన ఈ స్వీట్ కార్న్తో రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం నీట్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు నిదానంగా మనం మగ్గించుకోవాలి. ఈ స్వీట్ కార్న్ రైస్కి పట్టేటట్టు మూత పెట్టి ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం కలుపుకుంటే 5 మినిట్స్లోనే స్వీట్ కార్న్ తోటి రైస్ అనేది రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.